నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చిన్నపిల్లల్లో ఎక్కువగా జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇలాంటివి అయితే చూస్తూ ఉంటాం. కానీ గత కొన్ని రోజులుగా స్కార్లెట్ ఫీవర్ అనేది మనం వింటూ ఉన్నాం. అసలు ఏంటి స్కార్లెట్ ఫీవర్, ఎందుకు వస్తుంది, ఇది రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా, వచ్చిన తర్వాత దీనివల్ల ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా, ఈ విషయాలన్నింటినీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ప్రస్తుతం వింటూ ఉన్నాం స్కార్లెట్ ఫీవర్ అని చెప్పి చాలామందిని భయపెడుతోంది. అసలు ఏంటి మేడం స్కార్లెట్ ఫీవర్, ఎందుకు వస్తుంది ఇది? స్కార్లెట్ ఫీవర్ అనేది కొత్తగా వచ్చిన జబ్బు కాదు. కానీ ఎందుకు ఇంత అటెన్షన్ వస్తుంది అని అంటే, అవుట్ బ్రేక్ ఒకేసారి 1000 మందికి వస్తుంది పిల్లలకి. అవును, మీకు నంబర్స్ అంటే మన దగ్గర డేటా అంత క్లియర్ కట్గా నంబర్స్ అట్లాంటి ఇండియాలో లేకపోయినా ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్లోనే అవుట్ సైడ్ ఇండియా, యూరప్ అండ్ యూకేలో స్టార్ట్ అయింది, రిపోర్ట్ అయింది. సడన్గా అవుట్ బ్రేక్ ఉంది. వాళ్ళకు కూడా 4 ఇంతలు పెరిగినాయి నెంబర్ ఆఫ్ కేసెస్ ఈ ఇయరే. ఒకేసారి స్కార్లెట్ ఫీవర్ 4 ఇంతలు పెరిగింది. చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మామూలుగా స్కార్లెట్ ఫీవర్ అంటే ఏంటి అని అంటే, సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకే, గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ అంటాం. గ్రూప్ ఏ బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకాకస్, గ్యాస్ అంటారు దాని షార్ట్ ఫామ్. ఓకే, సో ఆ స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ అంటే థ్రోట్లో ఇన్వేడ్ చేసి జ్వరం వచ్చి, థ్రోట్ పెయిన్ వచ్చి, ఒంటి మీద ఉన్న ర్యాష్ శాండ్ పేపర్ లాగా ఉంటుంది. ఓకే, మామూలుగా అర్థం కావాలంటే ఆ శాండ్ పేపర్ లాంటి ర్యాష్ వచ్చిన రఫ్గా గుగ్గురుగా ఉంటుంది. అండ్ చాలా కొంతమందికి బాగా విపరీతమైన దురద కూడా వస్తుంది. ఆ ర్యాష్ని చూసి స్కార్లెట్ ఫీవర్ అనే వర్డ్ వచ్చింది. స్కార్లెట్ ఫీవర్ వర్డ్ ఇచ్చింది ఆ ర్యాష్ని చూసి, ఆ ర్యాష్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, ఈ స్కార్లెట్ ఫీవర్ ఒట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈ స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ వచ్చే రావాలని లేదు. డైరెక్ట్గా మనకి ఎక్కడైనా దెబ్బ తగిలింది, ఓకే, బర్న్స్ అయినాయి, దాని మీద ఈ ఆర్గానిజం ఇన్వేట్ చేసిన స్కార్లెట్ ఫీవర్ రావచ్చు. కామనెస్ట్గా వచ్చేది ఫీవర్, థ్రోట్ పెయిన్, దీని తర్వాత స్కిన్ మేనిఫెస్టేషన్స్తో వస్తుంది. అది స్కార్లెట్ ఫీవర్. స్కార్లెట్ ఫీవర్ గురించి ఇంత మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అంటే, గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్, ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ బి కూడా, ఓకే, అవి రెండు అంత మంచి ఆర్గనిజమ్స్ కాదు. ఎందుకని మంచి ఆర్గనిజమ్స్? ఏ ఆర్గనిజము జ్వరం, జలుబు, ఈ దగ్గు, ఇవన్నీ కాజ్ చేసేవి, న్యూమోనియా కాజ్ చేసేవి ఏవి అంత మంచివి కాదు. బట్ దీనికి కొంత ప్రత్యేకత ఉంది. ఇది ఎందుకు అంత చెడు అనేది. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కార్లెట్ ఫీవర్ కానీ, గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్తో కానీ చనిపోయే అవకాశం ఉంటుంది పిల్లల్లో. అంత ప్రమాదకరమైంది. కానీ యూజువల్గా డెత్స్ ఉండవు. ఓకే, ఎందుకంటే ఒక మహానుభావుడు మనకి పెన్సిలిన్ అని ఒక దివ్య ఔషధాన్ని ఇచ్చాడు. అవునవును. అండ్ పెన్సిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్కి బాగా రెస్పాండ్ అవుతుంది. ఓకే, మనం యూజువల్గా యూజ్ చేసే అమాక్సిసిలిన్, అమాక్సిక్లావ్ ఇలాంటివి. అండ్ కొంతమందికి పాపం పెన్సిలిన్ అలర్జీ ఉంటుంది, వాళ్ళకి కూడా ఎజిథ్రోమైసిన్, మ్యాక్రోలైడ్ గ్రూప్ అంటాం, ఆ గ్రూప్ యాంటీబయాటిక్స్తో శుభ్రంగా రెస్పాండ్ అవుతుంది. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చనిపోతున్న వాళ్ళు ఎలా చనిపోతున్నారు, రీజన్ ఏంటి అని అంటే లేట్గా డాక్టర్ దగ్గర రావటం. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, గూగుల్లో చదివేసి పక్కింటి వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ యూజ్ చేసేసి ట్రీట్ చేసుకుంటున్నాను అనుకుంటారు. అవును. మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లల్లో ప్రత్యేకంగా డోసేజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి 3-4 కిలోలకి డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ చేంజ్ అవుతుంది. ఓకే, మిల్లీగ్రామ్స్ పర్ కిలోలో మేము క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఫిజిషియన్స్ అంటే ఓల్డర్ పీపుల్ని ట్రీట్ చేసే ఫిజిషియన్స్ కూడా పిల్లలు అనగానే మనకి డ్రగ్ డోసేజెస్ అలవాటు ఉండదు కాబట్టి జస్ట్ గో టు ది పీడియాట్రిషియన్ అని చెప్తారు. అవును మేడం. 12-15 ఇయర్స్ దాటిన తర్వాత 40 కిలోలు 50 కిలోలు దాటాక దే కమన్ టు యూజువల్గా అడల్ట్ కేటగిరీలో వాళ్ళు కూడా ట్రీట్ చేస్తారు, జనరల్ ప్రాక్టీషనర్స్. బట్ బిలో దట్ ఈ డోసేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
అండ్ డ్యూరేషన్. స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ అని అనుమానం ఉంటే 7 days తీసుకోవాలి యాంటీబయాటిక్స్. ఓకే. పొరపాటున ఇది ఉండిపోతే క్యారియర్ స్టేట్లోకి వెళితే ఫస్ట్ థింగ్ కమ్యూనిటీకి చాలా హాని, అందరికీ స్ప్రెడ్ చేస్తాం. నార్మల్గా కూడా స్కార్లెట్ ఫీవర్ అవుట్ బ్రేక్స్కి రావటానికి కారణం ఏంటంటే గుమిగిగుడి ఉన్న చోటుల్లో ఒకళ్ళకి వస్తే చాలా అందరికీ వస్తుంది. జన సమూహం ఎక్కువగా ఉండొద్దు, ఉన్న దగ్గర స్ప్రెడ్ అయిపోతుంది, క్రౌడెడ్ ప్లేసెస్. ఓకే. ఇప్పుడు నర్సరీకి కానీ లేకపోతే ప్లే స్కూల్కి కానీ లేకపోతే క్రష్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళని పిల్లలు ప్రాబబ్లీ 6 నెలల లోపు వాళ్ళే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అందరినీ పొలమంటే తోస్తారు, రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. ఎక్కడో చోట నేను చెప్పిన వాటిల్లో ఎక్కడో చోట. అండ్ సారీ నేను దీని గురించి ఈ టోన్లో మాట్లాడుతున్నానని, ఎందుకంటే నాకు పిల్లల గురించి ఐఎమ్ రియలీ ప్యాషనేట్ అబౌట్ దట్. ఇంట్లో మనుషులు ఉండి కూడా, గ్రాండ్ పేరెంట్స్ ఉండి కూడా భరించలేకపోతున్నాము అని క్రష్లకు పంపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి ఇన్వేషన్ అవుతుందని పంపిస్తున్నారు. అవసరం లేనప్పుడు, నేనేమి స్త్రీలు వర్క్ చేయడానికి అగెన్స్ట్ కాదు, నేను కూడా వర్కింగ్ ఉమెన్. అవసరం లేనప్పుడు పబ్లిక్ ప్లేసెస్కి 5 ఏళ్ల లోపు పిల్లల్ని ఎక్కువగా తీసుకువెళ్ళకపోతే మంచిది. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్. ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రాకూడదు, జ్వరాలు రాకూడదు, జబ్బున పడకూడదు అని అంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని వేసుకొని క్రిక్కిరిసిపోయిన ప్లేసెస్కి పొలమంట తీసుకువెళ్ళకపోతే సగం హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. రెండోది, అట్లీస్ట్ 6 months వరకు బ్రెస్ట్ ఫీడ్ చేయండి, అట్లీస్ట్. ఓకే. సో బెస్ట్ ఈస్ అప్ టు 2 years, 1 year, డిపెండింగ్ ఆన్ హౌ యూ కెన్ డూ. అట్లీస్ట్ 3 months పర్ఫెక్ట్గా టిల్ యూ హ్యావ్ లీవ్ బ్రెస్ట్ ఫీడ్ చేయండి. విషయానికి వస్తే చాలా మంది అంటే డైరెక్ట్ ఇవ్వడం కన్నా బాటిల్స్లో అదే లైక్ పంప్ చేసి ఇస్తున్నారు. వెన్ యూర్ గోయింగ్ టు వర్క్ వి డోంట్ మైండ్, బట్ లేకపోతే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ గుడ్. అంటే పర్లేదా మేడం అట్లా అయినా? అంటే యూజువల్గా వర్క్ వెళ్తున్న విమెన్ వి ప్రెజ్యూమ్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి వేరే వనరులు ఉన్నాయి కాబట్టి స్టెరిలైజేషన్ ఇవన్నీ సరిగ్గా చేస్తున్నారు అని. బట్ ద బెస్ట్ థింగ్ ఆల్వేస్ ఈస్ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్ట్రెప్టోకాకస్. సో ఈ స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ వచ్చినప్పుడు చాలామంది నేను చూసాను, అందరిలో చూసాం, ఈచ్ ఫిజిషియన్ ప్రాబబ్లీ వేళల్లో చూస్తుండొచ్చు హైదరాబాద్లో ఉండే. సో ఈ పిల్లల్లో కొంతమంది లేట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళే ఇంట్లో కొన్ని మందులు వేసేసుకోవటం, ఇక్కడ అక్కడ చదివేయటం, లేదా వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అని చెప్పి వేసుకోవటం, తగ్గకపోతేనే వస్తారు. అలా వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ గ్యాస్, లైక్ ఐ టోల్డ్ యూ, ఆ బ్యాక్టీరియా చుట్టుపక్కల టిష్యూస్ని ఇన్వైట్ చేయగలదు. ఓకే. టాన్సిల్స్ చుట్టూతా పస్ ఫిల్డ్ యాబ్సెసెస్ కాజ్ చేయగలదు. ఇక్కడ నుంచి ఎక్కడన్నా చిన్న దారి కనిపిస్తే బ్రెయిన్ ఇన్వైట్ చేయగలదు. స్కిన్లో ఇన్వైట్ చేసిందే బ్లడ్లోకి స్ప్రెడ్ అవ్వచ్చు, సెప్సిస్. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. ఓకే. స్టిల్ భయపెట్టడానికి చెప్పట్లేదు, 10లో 9.5 మందికి కాంప్లికేషన్స్ రావు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అవును మేడం. కానీ సొంతగా వైద్యం చేయొద్దు. రెండు రకాలుగా హాని జరుగుతుంది. ఒకటి ఏంటంటే అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్ వేసుకుంటున్నారు చాలామంది. ఇవాళ రేపు డెఫినెట్గా సూపర్ బగ్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా వస్తాయి కూడా. అండ్ దేవుడు దయదలిచి ఇప్పటి వరకు మన స్ట్రెప్టోకాకల్ గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ మనకి యూజువల్గా వాడే పెన్సిలిన్ సింపుల్ యాంటీబయాటిక్స్కి పనిచేస్తుంది. బట్ ఇలానే హాఫ్ హార్టెడ్గా తెలిసి తెలియకుండా వైద్యాలు చేసుకుంటే రేపో మాపో దీంట్లో రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ రావచ్చు. ఇప్పటివరకు రెసిస్టెన్స్ లేదు, డ్రగ్ రెసిస్టెన్స్ లేదు. ఒకేసారి ఎందుకు అవుట్ బ్రేక్ వచ్చింది అని చదివారు. ఏమన్నా స్ట్రెయిన్ మారిందా, లేకపోతే మామూలుగా వాడే మందులకి ఇది పనిచేయట్లేదా అని. రీజన్స్ అవి కావు. రీజన్స్ ఏంటి అని అంటే, అగైన్ కోవిడ్లో మనందరం కొంచెం దూరంగా ఉండటం. సో జనరల్ ఇమ్యూనిటీ ఏదైతే మనకి ఈ ఆర్గానిజంకి ఉంటుందో అది కాస్త తగ్గిపోవటం, అండ్ ఇమ్మీడియట్గా మళ్ళీ రీగ్రూప్ అయ్యి గుంపులుగా ఒకేసారి కలిసాం కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. దీని ముందు మమ్స్ కూడా ఉంది, దీంతో పాటు ఇంకా మమ్స్ అవుట్ బ్రేక్ కూడా ఉంది. దానికి అగైన్ రీజన్స్ ఇంకొక
ఇంకొకటి కూడా ఎక్స్ట్రా ఉంది ఏమిటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చే వ్యాక్సిన్స్ గ్రేట్ వ్యాక్సిన్స్, పర్ఫెక్ట్ వ్యాక్సిన్స్, బట్ మమ్స్ని కవర్ చేయట్లేదు. ఎంఆర్ వ్యాక్సిన్స్ అవి, ఎంఎంఆర్ కాదు. ఓకే. మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఈజ్ ఎంఎంఆర్ అండ్ మీజిల్స్, రుబెల్లా ఈజ్ ఎంఆర్. సో యాక్చువల్గా మేము అపీల్ చేసాము, వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పాము గవర్నమెంట్కి దట్ ఎంఎంఆర్ షుడ్ కమ్ బ్యాక్ అని. ఓకే ఓకే. అండ్ మమ్స్కి స్ట్రెప్టోకాకస్కి కూడా ఒక చిన్న మెలిక ఉంది ఏంటంటే మమ్స్ వచ్చి తగ్గిన పిల్లలు ఆర్ చికెన్ పాక్స్ వచ్చి తగ్గిన పిల్లలకి ఇమ్యూనిటీ కొద్దిగా లోవర్ అవుతుంది. ఓకే. ఆ లోవర్ అయిన టైంలో స్ట్రెప్టోకాకస్ ఇన్వైట్ చేస్తే ఒకేసారి ఉధృతంగా వస్తుంది. ఓకే. సో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. మమ్స్ స్కార్లెట్ ఫీవర్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చినాయి అవుట్ బ్రేక్స్. మమ్స్ తగ్గుతూ ఉన్న టైంలో స్కార్లెట్ ఫీవర్ వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని మమ్స్ కేసులు అడపదడప చూస్తున్నాం. బట్ స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ మామూలుగా కూడా స్కూల్కి తిరిగి వెళ్ళే టైము చల్లగా ఉండి వింటర్లో దగ్గరగా ఉండి క్రౌడెడ్గా అయ్యే టైంలో అవుట్ బ్రేక్స్ వస్తాయి. ఓకే. బట్ ఈసారి ఆ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయింది, లేటర్ వచ్చింది. ఓకే ఓకే. సో అదొకటి. అండ్ ఇంకా ఇప్పుడు వేడిగా ఉంది. అవును మేడం. బట్ నిన్న మొన్న కూడా చూసాను నేను స్కార్లెట్ ఫీవర్. సో యూజువల్గా ఇట్లా హాట్గా ఉన్న టైంలో ఎక్కువ చూడం, బట్ ఇంకా చూస్తూనే ఉన్నాం. సో స్లైట్గా ప్యాటర్న్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ చేంజెస్, ఇది ఏ ఆర్గనిజం అని తెలుసుకోవటం, ఎంత మోతాదులో మందు తీసుకోవాలి, ఎలాంటి పిల్లలు కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళ ముఖం చూస్తే తెలుస్తుంది. సమ్ టైమ్స్ ద వెరీ సిక్ లుకింగ్. ఓకే. నెక్లో లింఫ్ నోడ్స్ ఉంటాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంది, అచ్చు స్కార్లెట్ ఫీవర్ లాగానే కనిపించే వేరే జబ్బులు ఉన్నాయి. వాటికి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది ట్రీట్మెంట్. ఆపోజిట్ అంటే ఇక్కడ మనకి ఇమ్యూనిటీ తగ్గి స్ట్రెప్టోకాకల్ ఇన్వేజన్ జరిగింది కాబట్టి యాంటీబయాటిక్స్తో ఎదుర్కొంటున్నాం. ఆ వేరే జబ్బులు ఏదైతే కవసాకి ఇలాంటివి ఉన్నాయో అవి ఆటో ఇమ్యూన్ జబ్బులు. అంటే ఏదో ఒక ఆర్గనిజంకి ఆటో ఇమ్యూన్ అటాక్ అనమాట. దాంట్లో మనం ఇమ్యూనిటీ లోవర్ చేయాల్సి ఉంటుంది, ఇమ్యూనో మాడ్యులేషన్ చేయాలి, స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్కార్లెట్ ఫీవరే కదా అని ఇంట్లో కాలయాపన చేసి మీ సొంతగా యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఈ లోపు కవసాకి ప్రాణం మీదకి తీసుకొస్తుంది. ఎట్లా మేడం? అంటే రెండు సిమిలర్గా ఉంటాయి అన్నారు కదా? రెండు వెరీ సిమిలర్గా ఉంటాయి. అవి బయట నార్మల్ లే పీపుల్కి తెలుసుకునే అవకాశం లేదు. ఓకే. వాటికి కొన్ని ల్యాబ్ పారామీటర్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, ఏ రోజు ఏదొచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా అనేక ఉంటాయి. అంటే మనం అవేర్నెస్ కోసం కళ్ళు ఎర్రబడటం, లేదంటే లింఫ్ నోడ్స్ పెద్దగా ఉండటం, ఈఎస్ఆర్ ఎక్కువ ఉండటం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటి లక్షణాలు వేరు. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఏంటి మేడం? స్ట్రెప్టోకాకస్ ఇట్ సెల్ఫ్ ఆటో ఇమ్యూన్ అటాక్లోకి వెళ్ళొచ్చు. ఓకే. ఇన్ఫెక్షన్ మూలాన వచ్చే సప్యూరేటివ్ కాంప్లికేషన్స్ అంటాం. అంటే పస్ మూలాన స్కిన్లో పస్ రావచ్చు, బ్రెయిన్లోకి ఇన్వైట్ చేయొచ్చు, గొంతులో పస్ రావచ్చు. తర్వాత ఇది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఫుల్ ఫ్లారిడ్ అవ్వచ్చు. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని ఉంటుంది, సడన్గా బ్లడ్ ప్రెషర్స్ పడిపోయి సీరియస్గా అవ్వచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మయ్య తగ్గిందా ఏంటి అని అనుకునే లోపు దాని ఆటో ఇమ్యూన్ అటాక్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కిడ్నీని అటాక్ చేయొచ్చు. ఒకప్పుడు చాలా ఫేమస్ రుమాటిక్ ఫీవర్ అనేవాళ్ళం, హార్ట్ని అటాక్ చేస్తుంది. ఈ స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ తర్వాత దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే వచ్చే కాంప్లికేషనే రుమాటిక్ ఫీవర్. ఇప్పుడు ఆల్మోస్ట్ రుమాటిక్ ఫీవర్ కేసెస్ మా స్టూడెంట్స్ చూపిద్దామంటే కనిపించవు. ఎందుకంటే వీ హ్యావ్ గుడ్ యాంటీబయాటిక్స్, వీఆర్ డూయింగ్ ఇట్ వెల్ అన్నీ. బట్ ఈసారి మళ్ళీ ఇలా సెల్ఫ్ మెడికేషన్ మూలాన ఆటో ఇమ్యూన్ అటాక్స్ కొన్ని చూస్తున్నాం. ఏమవుతుందంటే మాలిక్యులర్ మిమిక్రీ అంటాం. స్ట్రెప్టోకాకస్ ఇన్వైట్ చేస్తుంది, మన బాడీ ట్రై చేస్తుంది ఫైట్ చేయడానికి. అండ్ ఆ స్ట్రెప్టోకాకల్ ఆర్గనిజంలో ఉన్న ఒక పర్టికులర్ ప్రోటీన్ గుర్తుపెట్టుకుంటుంది బాడీ. ఇవి కాసినో కూసినో ఉండిపోతాయి బాడీలో. తర్వాత మళ్ళీ ఆ మెమరీ తోటి అవి కనిపించినప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది, బాడీ మళ్ళీ రికగ్నైజ్ చేసి వాటిని పట్టుకుని ఎలిమినేట్ చేయడానికి. ఆ టైంలో సివియర్ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వస్తుంది, అన్నిటిని చంపటం. అంటే ఆ పర్టికులర్ ప్రోటీన్ కనిపించగానే అటాక్ మౌంట్ చేస్తుంది. అండ్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రోటీన్
మన జాయింట్లో ఉన్న ప్రోటీన్, మన హార్ట్లో ఉన్న ప్రోటీన్, మన కిడ్నీలో ఉన్న ప్రోటీన్, అండ్ కొన్నిసార్లు ఇంకా వేరే సమ్టైమ్స్ బ్రెయిన్. ఓకే. ఈ ప్రోటీన్కి వాటికి సిమిలారిటీ ఉంటుంది, కానీ బాడీకి తెలిసింది ఏంటి, ఆ ప్రోటీన్ కనిపించగానే కమాన్ అటాక్. సో మన బాడీని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్రెయిన్కి ఒక రేర్ నేమ్ కూడా ఉంటుంది, ప్యాండాస్ అని. సో అది ఎప్పటికీ మనని బాధ పెట్టే ఒక క్రానిక్ ప్రాబ్లంలోకి కూడా వెళ్ళచ్చు బ్రెయిన్. సో ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు మెడిసిన్ అంతా కూర్చోబెట్టి 15 ఏళ్లలో చదివింది మీకు 5 నిమిషాల్లో చెప్పటం కుదరదు. అండ్ చెప్పినా మీకు ఏ కాంటెక్స్లో ఏది యూజ్ చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఏదన్నా ప్రాబ్లం ఉంటే, కోవిడ్ వచ్చి ఒక మంచి పని చేసింది, ఆన్లైన్ కన్సల్ట్స్ ఎక్కువైనాయి. ఓకే. సో ఆన్లైన్ జస్ట్ టాక్ టు దెమ్. చైల్డ్ ఫేస్ చూడగానే నేను ద అదర్ డే ఐ వాస్ టెల్లింగ్ వన్ ఆఫ్ ద పేషెంట్స్ ఆన్లైన్, ఈ చైల్డ్ సిక్ ఫేస్ ఉంది, మీరు కంపల్సరీ ఫిజికల్గా రావాలి. ఓకే. 10లో ఒకరికి నేను ఇలా చెప్తూ ఉంటాను. ఆ 9 మంది ఇంట్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, అలా అన్నా తీసుకోండి. ఫిజికల్గా వస్తే ఆల్వేస్ బెటర్, వచ్చి చూపించుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో ఇది ఇంపార్టెంట్, దీని గురించి అవగాహన రావాలని ఇవన్నీ చెప్పాను. ఓకే. సో స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ ట్రీట్మెంట్ సింపుల్, యాంటీబయోటిక్స్. ఓకే. కాంప్లికేషన్స్ వస్తున్నాయా లేవో చెక్ చేసుకోవటం. ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? వెరీ రేర్, ఆల్మోస్ట్ నన్. ఓకే. కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో యాంటీబయోటిక్స్ తీసుకున్న వాళ్ళల్లో నేను ఇప్పటివరకు కాంప్లికేషన్స్ చూడలే. ఓకే. యాంటీబయాటిక్స్ అంటే 7 days ఖచ్చితంగా తీసుకోవాలన్నారు కదా మేడం. జనరల్గా మనం ఇండ్లలో వింటూ ఉంటాం యాంటీబయాటిక్స్ ఎక్కువగా బాడీకి ఇవ్వద్దు అని చెప్పి. పర్లేదంటారా? ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఉండదు? కొన్ని యాంటీబయాటిక్స్ లైక్ ఎజిథ్రోమైసిన్ 3 రోజులు సరిపోతాయి. ఓకే. వాటి ఇండికేషన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద యాంటీబయాటిక్ యూసేజ్ 5 days సరిపోతాయి. ఓకే. స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్లోనే 7 days అని చెప్తాం. ఎలిమినేట్ కూడా చేయాలి వాటిని కంప్లీట్గా. మోస్ట్ ఇంపార్టెంట్లీ జ్వరం తగ్గగానే, గొంతు నొప్పి తగ్గగానే యాంటీబయాటిక్స్ మానేస్తారు. నేను ఎంత రాసి చెప్పిన, ఎంత నొక్కి వక్కానించినా 10లో అట్లీస్ట్ ఒక 2-3 people చెప్పిన తర్వాత కూడా మానేస్తారు. దాని మూలన మీ చైల్డ్కి హాని, కమ్యూనిటీకి ఇంకా లార్జర్ హాని. మళ్ళీ కమ్యూనిటీలో బ్యాడ్ ఆర్గనిజమ్స్ వస్తే అందరం ఎఫెక్ట్ అవుతాం. కోవిడ్ ఏంటి ఇచ్చేసింది, ఎట్టి పరిస్థితుల్లో మనం ఐసోలేటెడ్గా మన గురించి మనం ఆలోచించుకుని బ్రతకే అవకాశం లేదు. పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటాం, అంతే, మొత్తం గ్లోబల్గా. అవును మేడం. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. మన గురించే మనం సరిగ్గా తీసుకోవాలి వైద్యం. పక్క వాళ్ళు ఎఫెక్ట్ అయితే కూడా మనం ఎఫెక్ట్ అవుతాం. అండ్ అవుట్ బ్రేక్స్ ఇట్లా గుమిగూడి ఉన్న చోట్ల ఉంటాయి కాబట్టి స్కూల్స్ ఇమ్మీడియట్గా దే ఇష్యూడ్ ఎ నోటీస్, స్కార్లెట్ ఫీవర్ అనే అనుమానం రాగానే పిల్లల్ని పంపించొద్దు అని. దట్స్ ఎ గుడ్ థింగ్ దట్ స్కూల్స్ డిడ్. అండ్ చాలా మంది దే హ్యాడ్ కొన్ని స్కూళ్ళల్లో ఉంది మేడం ఇప్పటికి. కొంచెం పిల్లలకి బాగోలేదంటే వెంటనే పేరెంట్స్ పంపించారు ఇట్లాంటి పర్టికులర్ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు. అండ్ వన్ మోర్ బ్యాడ్ థింగ్ అబౌట్ స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ ఈస్ వ్యాక్సిన్ లేదు. న్యూమోకాకల్ న్యూమోనియాస్ కూడా చూసాం లాస్ట్ మంత్ చాలా మంది. దానికి వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్లో కవర్ కాని స్ట్రెయిన్తో వచ్చినాయి కొన్ని. కొంతమంది వ్యాక్సిన్ తీసుకోక వచ్చినాయి న్యూమోనియా వ్యాక్సిన్స్. సే 15 years ago అందరూ న్యూమోకాకల్ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోండి అని మేము చెప్పేవాళ్ళం కాదు. ఆల్మోస్ట్ 10 years దగ్గర నుంచి చెప్తున్నాము. కోవిడ్ తర్వాత ఇన్సిస్ట్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే. కోవిడ్ ముందు కూడా చెప్పాను నేను, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళందరూ డెఫినెట్గా తీసుకోవాలి అని. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఇస్తుంది న్యూమోకాకల్ వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్స్ ఇలాంటివి కంపల్సరీ ఇయర్లీ తీసుకోండి. మీరు చేసే ఎన్నో రకాల ఖర్చుల్లో ఇది చాలా తక్కువ. వచ్చిన తర్వాత మనం ఖర్చు పెట్టేదానికన్నా కొన్నిసార్లు ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు. రైట్ మేడం. సో అదొకటి. అండ్ స్కార్లెట్ ఫీవర్ ఎక్కువగా ఏ వయసు వాళ్ళల్లో చూస్తుంటాం మేడం ఎక్కువగా? రైట్. సో యూజువల్గా 12 ఏళ్ళ లోపు వాళ్ళకే వస్తుంది స్కార్లెట్ ఫీవర్. 12 ఏళ్ళు దాటేటప్పటికి మనకి ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ వస్తుంది. ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పోజ్ అయి ఉంటాం, ఇమ్యూన్ ఉంటాం. అండ్ స్కార్లెట్ ఫీవర్ కూడా వేరియింగ్ రేంజెస్లో, కొంతమందికి మైల్డ్గా వస్తుంది, కొంతమందికి బాగా ఎక్కువగా వస్తుంది. పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ అది ఎప్పుడు సీరియస్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయదు. ఓకే. బట్
ఇప్పుడు కొద్దిగా చూస్తున్నాం. యాక్చువల్గా సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ ఆల్మోస్ట్ పిల్లల్లో 12 ఏళ్ల లోపు పిల్లల్లో ప్రతి 10 మందిలో 3 స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ ఏదో ఒక పాయింట్లో వస్తుంది, వచ్చే తీరుతుంది. అండ్ పెద్దవాళ్ళల్లో 10 మందిలో 1 to 2, 1.5 అనుకోవచ్చు, వాళ్ళకు కూడా స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ వచ్చే అవకాశం ఉంది. మనకు వచ్చే వేరియస్ సోర్ థ్రోట్స్లో యాక్చువల్గా కోవిడ్ ఫ్యామిలీ వైరసెస్ ఒక 30% కోల్డ్స్ అన్ని వాటి మూలనే. అలానే సోర్ థ్రోట్స్ అన్ని స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్ ఒక 10 మంది సోర్ థ్రోట్స్ వస్తే, అంటే గొంతు నొప్పి అండ్ ఇన్ఫ్లేమ్డ్గా టాన్సిల్స్ పెరగటం ఇట్లాంటి వాటిల్లో 10 మందికి వస్తే 3కి స్ట్రెప్టోకాకస్ రీజన్. సో 12 ఏళ్ళ లోపు వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. అండ్ ఎప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళకి కూడా వస్తుంది ఏంటని అడిగారు మొన్న పేషెంట్. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు తీసుకొస్తారు ముక్కులో గొంతులో. అందుకే ఇది వరకు ఇంటికి రాగానే ఫస్ట్ బయట నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కోండి, నోరు పుక్కిలించండి, ఇవన్నీ ఎందుకు? బయట నుంచి వచ్చే వాళ్ళు దే విల్ క్యారీ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి చేస్తారు అలాంటి ప్రాక్టీసెస్. చేతులు కడుక్కోవాలి అండ్ బాలింత ఉంటే అసలు ఐసోలేట్ చేయటం 15 days అంటూ అని ఇలాంటి ఇవన్నీ కూడా దే ఆర్ యాంటీ ఇన్ఫెక్షన్ ప్రాక్టీసెస్. చేతులు కడుక్కోవటం కంపల్సరీ. దీన్ని ప్రివెంట్ ఎలా చేయాలని కూడా అడిగారు మీరు. సో మిగతా వాటిలాగానే ఒకటి ఏంటంటే చేతులు కడుక్కోవటం, సిగ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవటం, వాళ్ళు వెళ్ళి పిల్లల్ని విజిట్ చేయకపోవటం, అండ్ మాస్కింగ్ ఎనీవే విల్ హెల్ప్. ఇది క్రిములు ఎయిర్లో స్ప్రెడ్ అవుతాయి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉమ్మి మన మీద పడటం కానీ, లేదా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం, లేదా పిల్లలు యూజువల్లీ అన్ని చోట్ల వేళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు, కళ్ళు రుద్దుకుంటారు, ముక్కులో పెడతారు, నోట్లో పెట్టుకుంటారు, వేళ్ళు చిక్కుతూ ఉంటారు, కింద పడ్డే నోట్లో పెట్టుకుంటారు. వీటన్నిటితోటి వచ్చిన పిల్లలకి వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. అందరూ కూర్చుని ఒక చోట ఆడుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పేషెంట్స్ నిన్న మొన్న మా నైబరీ పాపకి వచ్చిందండి, మళ్ళీ వచ్చింది, అలా కూడా నాకు హిస్టరీ ఇచ్చారు. సో యూజువల్గా ఇలానే మ్యాన్ టు మ్యాన్ కంటేజియస్, హైలీ కంటేజియస్. ఒక చైల్డ్కి వస్తే ఇంట్లో ఇంకో చైల్డ్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా చూస్తుంటాం మేడం, ఇది నిజంగానే. ఒకరికి వచ్చింది ఫీవర్ అంటే ఆటోమేటిక్గా ఇంకొకరికి ఖచ్చితంగా వస్తుంది. సో ప్రెగ్నెంట్ విమెన్కి, వెరీ యంగ్ చిల్డ్రన్కి ఇది సీరియస్ కాంప్లికేషన్స్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ వాళ్ళంటే మామూలుగానే వాళ్ళు అంటే హెల్దీగా ఉండడం కోసం ఫుడ్, దాంతోపాటు మెడిసిన్ కూడా తీసుకుంటుంటారు కదా మేడం, వాళ్ళకి ఎందుకు అటాక్ అవుతుంది? ఇది ఎవరినైనా అటాక్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ ఏంటంటే కొంచెం ఇమ్యూనో సప్రెస్ స్టేట్ అంటాం. మన ఇమ్యూనిటీ మామూలుగా ఉన్నంత పర్ఫెక్ట్గా ఉండదు ప్రెగ్నెన్సీలో. అండ్ ఇప్పుడు దేనికైనా కానీ ఇమ్యూనిటీ జాగ్రత్తగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే పోషకాహారం అండ్ కొంత సమ్ అమౌంట్ ఆఫ్ శారీరక వ్యాయామం, విపరీతంగా ఓవర్గా చేయటం కాదు, పర్టికులర్లీ ప్రెగ్నెంట్ విమెన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇమ్యూనిటీకి స్లీప్. ఎప్పుడైతే నిద్ర ఎఫెక్ట్ అవుతుందో ఇమ్మీడియట్గా 24 hours ఫస్ట్ టైం మనకి నిద్ర ఎఫెక్ట్ అవగానే 6 hours or 8 hours తర్వాతే టెస్టులు చేశారు చాలామంది మీద, ఇమ్యూనిటీ లోవర్ అయ్యి ఉంటుంది మనకి ఆ టైంలో. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే అంటారన్నమాట, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, నిద్రలోనే సగం రోగాలన్నీ పోతుంటాయి అని. అండ్ రాకుండా కూడా ఉంటాయి. సో స్లీప్ ఈజీగా అందరూ పడుకోలేరు. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఎపిడమిక్ అనొచ్చు ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. కంటి నిండా 8 to 10 hours హ్యాపీగా నిద్రపోతున్న వాళ్ళని ప్రాబబ్లీ 10 మందిలో 2-3 ఉంటారు. నో ఎగ్జాజరేషన్. మీ ఆఫీస్లో మీరు తీసుకోండి చిన్న పోల్, ఐఎమ్ ష్యూర్ ఎవ్రీవన్ 70% విల్ హ్యావ్ స్లీప్ ప్రాబ్లమ్స్. అవును అవును మేడం. చిన్న చిన్న వాటికి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఈ ఆలోచనలతో నిద్ర పట్టదు, కొంతమంది మొబైల్ ఎక్కువ చూస్తూ ఉండడము, ఏవైనా నిజమే మేడం. హైపర్ స్టిమ్యులేటెడ్ 12 గంటలు యాక్టివ్గా పనిచేస్తా అంటే బ్రెయిన్కి డౌన్ టైం ఉండాలి కదా. అవును. సో క్విక్గా డౌన్ టైం రావాలి అంటే మెడిటేషన్ ఇస్ వన్ థింగ్. ఇప్పుడు విపరీతంగా ఆలోచనతో కూడిన, ఇప్పుడు ఇదివరకు జాబ్స్ 6 hours చేసేవాళ్ళు, 8 hours చేసేవాళ్ళు, ఇప్పుడు 12, 14, 16 hours వర్క్ చేస్తున్నారు అందరూ.
సో షర్ట్ ఇట్లా చిటికేసినట్టుగా నిద్రపోమంటే ఎట్లా వస్తుంది? దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ అన్ ఎక్సర్సైజ్. ఓకే. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ మెడిటేషన్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇట్లాంటివి. ఓకే. అయితే మేడం ప్రతి ఒక్కదానికి మనకు ఇమ్యూనిటీ ఇంపార్టెంట్, స్లీప్ ఇంపార్టెంట్. దాంతోపాటు మన డైలీ లైఫ్ స్టైల్లో ఫుడ్ ఏ రకంగా తీసుకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, మనం రోగాల బారిన పడకుండా ఉంటాం? సో ఐ థింక్ నాకైతే ఇది రిపిటేటివ్గా ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి పేరెంట్ అడుగుతారు, ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పాను. బట్ స్టిల్ ఐ డోంట్ మైండ్ రిపీటింగ్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ తెలుసుకోవడం. సో ఆర్డర్లో చెప్పాలి ఇమ్యూనిటీకి ఏంటి ఇంపార్టెంట్ అని అంటే, నేను స్లీప్ని టాప్లో పెడతాను. ఓకే. నెక్స్ట్ కమ్స్ డైట్, ద నెక్స్ట్ కమ్స్ ఎక్సర్సైజ్. పిల్లలకి ఇవే, పెద్దవాళ్ళకి ఇవే. ఓకే. కానీ టాప్లో ఉన్న స్లీప్ అచీవ్ చేయాలి అంటే కిందన్న రెండు సరిగ్గా చేయాలి. అవును. శరీరం అలసిపోవాలి, మనసు కామ్ డౌన్ అవ్వాలి. ఫుడ్ ఎక్సెస్గా తినకూడదు, అట్లా అని లేకుండానూ ఉండకూడదు. ఇవన్నీ ఎందుకన్నానో చెప్తాను, ఐ విల్ ఎలాబరేట్. ఫస్ట్ థింగ్, ఫుడ్ ఎక్సెస్గా తినటం. ఇది నేను ఎంత ఎక్కువ చూస్తానంటే పిల్లల్లో చెప్పలేను. ఐఎమ్ ష్యూర్ యాజ్ ఎ చైల్డ్ నాకు కూడా అలానే పెట్టుంటారు. అండ్ మన సెన్స్ ఆఫ్ హెల్దీ చైల్డ్ అనేది స్క్యూడ్. ఓకే. మనమే కాదు, మేబీ వెస్టర్న్ కూడా నాకు తెలీదు. బట్ డెఫినెట్గా ఇండియన్స్లో హెల్దీగా ఉన్నాడు చైల్డ్ అని అంటే డెఫినెట్గా ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉంటారు వాళ్ళు. అట్లా ఉంటేనే వీళ్ళు హెల్దీ ఉన్నారా? అలా ఉండే వరకు చైల్డ్ ఎన్ని రకాలుగా రెసిస్ట్ చేసినా వద్దు మొర్రో అని తల కొట్టుకున్న రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇవాళే చెప్తాను ఇంకొకటి ఇన్సిడెంట్. కూరుతూనే ఉంటారు, వారు కక్కాలి అంతే. కక్కే పిల్లలే దక్కుతారు అని ఒకటి ఉంది. అది న్యూ బార్న్స్కి కరెక్ట్. ఓకే. ఎందుకంటే పాలు ఎక్కువ తాగి వాళ్ళు కొంచెం బర్ప్ చేయరు, లేకపోతే బర్ప్ చేయకో, వాట్ ఎవర్, వాళ్ళకి స్పింక్టర్స్ ఇంకా ఫుల్గా ఫామ్ అవ్వు, కొంచెం రీఫ్లక్స్ ఉండి కక్కితే పిల్లలు దక్కుతారు అనేది ఆ కాంటెక్స్లో అన్నారు. ఓకే. కానీ వాళ్ళు తింటం మొదలు పెట్టిన తర్వాత కూడా కక్కే వరకు పెడతారు. కక్కిన తర్వాత అమ్మయ్య, నవ్ యూఆర్ ఫైన్, ద చైల్డ్ వోంట్ బీ ఫైన్. అండ్ కక్కిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కక్కాడు కదా, ఏవో పోయినాయి బాడీలో నుంచి, మళ్ళీ పెట్టు, మళ్ళీ కక్కే వరకు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సారీ, నేను కొంచెం సర్కాస్టిక్గా చెప్తున్నాను, బట్ ఇట్లా ఎఫెక్టివ్గా చెప్తేనే. ఇవాళ కూడా ఒక 1.5 year oldని చూశాను. ఓకే. వ్యాక్సిన్స్కి తీసుకొచ్చారు. లోపలికి రాగానే పేరెంట్స్ ఆఫీస్కి వెళ్తే గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఓకే. సో ఫస్ట్ థింగ్ దే కేమ్ ఇన్, ఓకే వ్యాక్సిన్స్కి వచ్చాను డాక్టర్ అని అన్నారు. అండ్ పాప అస్సలు తినట్లేదు అన్నారు. నేను రాసుకుంటూ ఉన్నాను, చూశాను. ఐ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఎనీవే వాళ్ళకి యూజువల్గా నేను అందరికీ నంబర్స్లో చూపిస్తాను. ఓకే. ఆ పాప వెయిట్ చూస్తే తను ఉండాల్సిన పర్సెంటైల్ కంటే 10 kilos ఉండాల్సిన పిల్ల 13.5 ఉంది. ఓకే. మ్యాక్సిమం ఉండాల్సింది 10. తను పుట్టిన వెయిట్కి కానీ, తన హైట్కి కానీ, స్టేచర్కి కానీ. ఓకే. నేను చెప్పాను ఇంతకంటే 1 gram ఎక్కువ ఉన్నా కానీ ఒబీస్ అని అనాలి, ఆల్రెడీ షీఈ్ ఓవర్ వెయిట్ అని చెప్పాను. పిల్లలు రెసిస్ట్ చేస్తారు, చిన్న పిల్లలు కూడా ఆకలి లేదని తప్పించుకోవటం ఇవి చేస్తారు. ఎందుకంటే మన బాడీ లోపల నుంచి కాన్స్టెంట్గా మనకి చెప్తూ ఉంటుంది, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అని. వి జస్ట్ హ్యావ్ టు లిసన్. అఫ్ కోర్స్ పిల్లలు దే కాంట్ ఎక్స్ప్రెస్. అండ్ కొంచెం పెద్దయిన దగ్గర నుంచి బీయింగ్ సెల్ఫ్ అవేర్, నాకు ఇది సరిపోతుంది. ఆ టైంకి యూజువల్గా వాళ్ళకి అలవాటు డిఫరెంట్గా చేసేస్తారు. స్టమక్ కెపాసిటీ పెరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ ఈట్ చేస్తే. అండ్ ఆ కెపాసిటీ ఫిల్ అయితే కానీ మళ్ళీ సాటిస్ఫాక్షన్ రాదు. మనకి సెటిటీ సెంటర్ అని ఉంటుంది బ్రెయిన్లో. సో ఇలా ఒక కాంప్లికేటెడ్ దాంట్లోకి తీసుకువెళ్తారు. చిన్నప్పుడు ఓవర్ ఫీడ్ చేసిన చిల్డ్రన్ ఇంకెప్పటికీ అట్లా కొంచెం ఒబీస్గా ఉంటారు. అండ్ కొంచెం వాళ్ళకి అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ అది లూజ్ అవటం కూడా ఒక పెద్ద ప్రయత్నం అవుతుంది. సో చిన్నప్పటి నుంచి మీరు డాక్టర్తో డిస్కస్ చేయండి, అనుమానం ఉంటే ఎంత ఇవ్వటం కరెక్ట్ అని. అది నెంబర్ 1. సో ఓవర్ ఈటింగ్ చేయకూడదు స్లీప్ బాగోవాలంటే. ఓవర్ ఈటింగ్ చేయటం వలన ఇమ్యూనిటీ ఏ రకంగానూ బెటర్గా ఉండదు. క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇమ్యూనోగ్లోబులిన్స్, మన ఇమ్యూనిటీ అంతా ప్రోటీన్స్
యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇండియన్ ఫుడ్లో ప్రోటీన్ ఎప్పుడు తక్కువ తింటూ ఉంటారు. ప్రోటీన్ని ఎక్కువ చేస్తే షుగర్ క్రేవింగ్ కూడా తగ్గి అనవసరంగా ఓవర్ ఈట్ చేయకుండా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఓకే. సో ఇనఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నారా లేదా డైటీషియన్తో కానీ మీ పీడియాట్రిషియన్తో కానీ చెక్ చేసుకోండి. కంపల్సరీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చెయ్యాలి. వెజిటబుల్స్ కొంతమందికి ఇష్టం లేని పిల్లలు చాలామంది ఉంటారు, ఇంక్లూడింగ్ మై ఓన్ చిల్డ్రన్ వన్స్ అపాన్ ఎ టైం. సో వాళ్ళకి రా వెజిటబుల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి మనం కూరలు పెడితే తినరు. సో సాలడ్స్ ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే. సో ట్రై డూయింగ్ దట్. నాకు కూడా ఇది కొన్నాళ్ళ తర్వాత తెలిసింది, కూరే తినాలి అని చెప్పి ఇట్లా చాలా పర్టికులర్గా వాళ్ళ మీద పడి ఇచ్చేసేదాన్ని. బట్ వన్ ఆఫ్ మై కిడ్స్ ఐ ఫౌండ్ అవుట్ లేటర్ దట్ దే రెలిష్ రా వెజిటబుల్స్, అంటే సాలడ్స్. ఫ్రూట్స్ కూడా తినని పిల్లలు కొంతమంది ఉంటారు. కీప్ ట్రయింగ్ వేరియస్ ఫ్రూట్స్. ఏదో ఒక ఫ్రూట్కి లైకింగ్ ఉంటుంది. సో మల్టిపుల్ ఫ్రూట్స్ ట్రై చేస్తూ ఉండండి. అండ్ ప్రతిదీ నెగోషియేట్ చేయటం కుదరదు. నాన్ నెగోషియబుల్ థింగ్స్ అని ఉండాలి, రూల్స్ ఇంట్లో. ఇది తింటేనే ఇది వస్తుంది, సింపుల్. 5 years తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ పెడితే వాళ్ళు ఫాలో అవుతారు చిన్నప్పటి నుంచి. సో ఫుడ్ డైట్ గురించి చెప్పాలంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్స్. గుడ్ స్లీప్ ఉండాలంటే ఇవి తగిన మోతాదులో, మరీ తక్కువగా ఉండకూడదు ఫుడ్. తక్కువగా ఫుడ్ ఉన్నప్పుడు స్లీప్ రాదు, హైపర్ స్టిమ్యులేటెడ్ ఉంటుంది. ఎక్కువగా తిన్నా రీఫ్లక్స్, కక్కుతూ వెనక్కి వస్తూ అరిగించుకోవటంలోనే సరిపోతుంది. అండ్ షుగర్ బర్స్ట్ ఎక్కువ అవుతుంది. నైట్ చాలామంది ఇంత అని పెట్టుకుంటారు, అమ్మ పొద్దున్న నుంచి దొరకలేదు చైల్డ్, వీళ్ళు స్కూల్లో ఏం తిన్నారో తినలేదో అని చెప్పి ఇంకా మొత్తం గుప్పిస్తారు డిన్నర్కి, అది కూడా లేట్గా. అలాంటి పిల్లలు పడుకోలేరు. అండ్ పడుకున్న వెంటనే రీఫ్లక్స్ అయ్యి కక్కుతూ ఉంటారు. డే అంతా బాగానే ఉంటారు మేడం, నైట్ పడుకోబెట్టిన 1 hour తర్వాత దగ్గి కక్కుతున్నారు, ఏంటో అని అంటారు. వెరీ క్లాసిక్ రీఫ్లక్స్. 10ంటికి పడుకోబెట్టే వాళ్ళకి 8:30 తర్వాత ఫుల్గా పెట్టి పడుకోబెడతారు. ఇట్లా తింటాం ఆలస్యం అలా పడుకుంటారు, వాళ్ళు డెఫినెట్గా కక్కుతారు. సో అట్లీస్ట్ 1.5-2 hours ముందు ఫుడ్ పెట్టాలి పిల్లలకి. ఓకే. పడుకునే వరకు తినటం అవసరం లేనే లేదు అసలు. అండ్ స్కూల్లో ఏం తినట్లేదు అని బెంగ ఉంటే మరి ఏం చేయాలి అంటే, స్కూల్ నుంచి వచ్చి రాగానే నిజంగా అక్కడ సరిగ్గా తినని పిల్లలకి ఆకలిస్తుంది. ఆకలి గమనించుకుని అప్పుడు ఇవ్వండి గుడ్ ఫుడ్ ఇచ్చి, ఆ తర్వాత జస్ట్ బెడ్ టైమ్ ఆర్ డిన్నర్ మేక్ ఇట్ వెరీ లెస్. ఓకే. మేబీ సింపుల్ సమ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇట్లాంటివి కూడా తినచ్చు పిల్లలు. ఓకే. అదేమీ ఎగ్జాటిక్ థింగ్ ఏం కాదు. వెజిటబుల్స్ ఎక్కువ తింటాం, రైస్ తగ్గించి తింటాం పడుకోబోయే ముందు. ఓకే. సింపుల్గా ఇవ్వండి డిన్నర్. స్కూల్ నుంచి రాగానే మీరు పెట్టదాం అనుకున్నది మీ ప్రేమంతా దాంట్లో పెట్టేసేయండి. ఓకే. సో ఫుడ్ ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్, ఏమి తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా తీసుకుని స్కూల్ నుంచి వచ్చి రాగానే ఫుడ్ పెడతారు, ఒక అరగంట టీవీ చూడనిస్తారు, ఇక మొదలవుతాయి క్లాసులు, ట్యూషన్స్. మొత్తం ఎవరైనా ఆడుకుందాం అనుకున్న పిల్లలకి ఎవరు కనిపించరు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే పని. అలా కాకుండా వాళ్ళ మైండ్ బాడీ హ్యాపీగా ఉండాలి, బాడీ అలసిపోవాలి నిద్ర రావాలంటే. ఓకే. మనం ఎవరూ ఇప్పుడు పొలాల్లో పని చేయట్లేదు కాబట్టి అలసిపోవాలంటే బయట ఆడుకోవాలి పిల్లలు. పెద్దవాళ్ళేమో వాక్ చేయటమో జిమ్ చేయటమో ఏదో ఒకటి చేయాలి. ఇది 7 లోపు అవ్వాలి. ఆ 7 తర్వాత వచ్చి కూర్చోపెట్టి ఒక గంటన్నర ట్యూషన్స్ అని పెట్టుకోండి. చెప్పలేని తల్లిదండ్రులు లేదా అప్పుడు చెప్పుకోండి. అంత మరీ 5 నుంచి 9 వరకు చదవాల్సింది యూకేజీ, ఎల్కేజీ. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ థింక్ 8th, 9th, 10th వెళ్ళే వరకు అంత అవసరం లేదు. సో అలా చేయకుండా వాళ్ళని శారీరకంగా అలసిపోయేటట్టుగా ఆడుకోనివ్వండి వాళ్ళ ఏజ్ గ్రూప్తో. ఆడుకున్నప్పుడు లైఫ్ స్కిల్స్ అన్నీ వస్తాయి. సేమ్ ఏజ్ గ్రూప్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏదైనా సమస్య వస్తే సాల్వ్ ఎలా చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా చేసుకోవాలి, ఎవరికన్నా గొడవలు అయితే సార్ట్ అవుట్ ఎలా చేయాలి, ఇవే రేపు ఉద్యోగంలో కూడా పనికొచ్చేది. టీం వర్క్.
ఇవేమీ లేకుండా సడన్గా వాళ్ళని మెషిన్స్ లాగా పెంచుతుంటే ఎలా వాళ్ళు కోపపోతారు? మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావు రేపు? అవును. సో ఇది ఇంపార్టెంట్. ఆడుకోవటం, ఫుడ్ సరిపడా మాత్రమే తినటం, టైంకి నిద్రపోవటం. ఓకే. నిద్రపోవట్లేదండి 11-12 వరకు అంటారు. మీరు అసలు వచ్చిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వాడు సోఫాలో నుంచి లేవడు. ఏదో రాసుకుంటూ ఉంటాడు, లేదా మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు, ఇట్లాంటివి. అండ్ ఏమి వ్యాయామం ఏమీ లేకుండా విపరీతంగా గొంతు వరకు ఫుడ్ పెట్టేసేయటం. వీళ్ళు ఎలా పడుకుంటారు 12 వరకు? స్పెండ్ చేయాలిగా అవన్నీ. సో అది ప్రాబ్లం. ఓకే. సో ఇలా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ కనుక చేసుకుంటే ఇమ్యూనిటీ కొద్దిగా బాగానే ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా స్టిల్ మన చేతుల్లో లేనిది ఒకటి ఉంది. అదేంటంటే ఓవర్ క్రౌడింగ్. అపార్ట్మెంట్స్లో నేను కూడా ఇంక్లూడెడ్, అందరము ఒక ఎకరంలో ఒక విలేజ్ ఉంటే, ఆర్ మేబీ ఒక 200 ఫ్యామిలీస్ ఉండేయా ఇదివరకు. ఎకరం కాదు, ఇంకా ఎక్కువ, మేబీ 5 ఎకరాలు 10 ఎకరాలు, ఐ డు నాట్ నో ఆల్ దోస్. సో ఒక విలేజ్ ఉన్న స్పేస్లో ఒక 200 గడపలు, 200 ఫ్యామిలీస్ ఉండే స్పేస్లో ఇప్పుడు 10 విలేజెస్ కంటే ఎక్కువ ఉంటున్నారు వర్టికల్గా, హారిజాంటల్గా కాకుండా. ఇలా ఓవర్ క్రౌడింగ్ డెఫినెట్గా ఇది పాలసీ మేకర్స్. నేను ఇంకో పేరెంట్ కూర్చుని ఏం చేయలేం. డెఫినెట్గా ప్రాబబ్లీ ఓట్ చేసేటప్పుడు అడగచ్చేమో, అంతకుమించి ఏం చేయలేం. ఎన్వైరన్మెంట్ చేంజ్ అయింది, క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి, వాటితో పాటు ఆర్గానిజమ్స్ అవి బ్రతకటానికి వాటి ప్రయత్నాలు అవి చేస్తున్నాయి. సో మన ప్రయత్నం కూడా మనం చేయాలి. వాటిలో ఒక ప్రయత్నం ఏంటంటే మిగతా అన్ని ప్రాణులను కూడా బ్రతకనివ్వటం. వాటి హోమ్స్లో వాటిని బ్రతకనిస్తే మన మీద ఇన్వైట్ చేయవు. నిజమే. ఎప్పుడైతే మనం ట్రీస్, వాటర్ బాడీస్, సాయిల్ వీటన్నిటిని మనం ఇన్వైట్ చేసి ఇష్టారాజ్యం చేస్తే వాటిల్లో నుంచే వస్తాయి మన ప్రాబ్లమ్స్. ఓకే. సో ఎర్త్ దానికి సెల్ఫ్ కరెక్షన్ చేసుకుందామని చూస్తుంది. సో ఎన్వైరన్మెంట్. ఓకే. ఇది మనం ఏం చేయలేం. బట్ ఎస్, ఎవరికి వాళ్ళు సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, దెన్ ప్లాంట్స్ని ఎక్కువ చేయటం, అండ్ కొద్దిగా ఓవర్ క్రౌడింగ్ తగ్గించుకోవడం చేయొచ్చు. ఇలా మనం ఇమ్యూనిటీని కాపాడుకోవచ్చు. మేడం, ఎక్కువగా మీరు ఇందాక చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మనకు హెల్తీగా ఉంటాము. సఫిషియెంట్గా ఎంత ఉండాలో అంత ప్రోటీన్ ఉందంటే మనకు ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చాలామంది ప్రోటీన్ తినడం కోసం ట్రై చేస్తున్నారు. దాంట్లో భాగంగా తీసుకుంటే ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటేనే ప్రోటీన్ వస్తుంది అని చెప్పి, కంపల్సరీ నాన్ వెజ్ రూపంలోనే తీసుకోవాలా మేడం, లేదంటే ఆల్టర్నేట్ మనం వేరే ఏ రూపంలో తీసుకున్నా సరిపోతుందా? సో ప్రోటీన్ ఎక్కువ పెట్టాలి అనగానే ఐ మీన్ కొంతమంది మదర్స్ థ్రెప్టిన్ బిస్కెట్స్ పెడుతున్నారు. దట్స్ నాట్ ఓకే. ఓకే. ప్రోటీన్ ఎక్కువ తినాలి అని అంటే నేచర్ నుంచి వచ్చిన ప్రోటీన్ తీసుకొని తినమని. అండ్ ఇంకో కొంతమంది వెజిటేరియన్స్ వచ్చి, మేడం మేము చికెన్ తినము, మేము ఎగ్ తినము, మరి ప్రోటీన్ ఎలాగా అంటారు. ప్రోటీన్ ఒట్టి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళ సొత్తే కాదు, అందరికీ ఉంటుంది ప్రోటీన్. ఇన్ఫ్యాక్ట్ వెజిటేరియన్ ప్రోటీన్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. దట్ వే ఇట్స్ గుడ్. బట్ క్వాలిటీ ఆఫ్ నాన్ వెజిటేరియన్, అన్లెస్ వెజిటేరియన్స్ ప్రోటీన్ తినాలి, ఇంత తినాలి, రకరకాల వాటిని వాడి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ని పెంచుకోవటం. అంటే ఒకటే పప్పు తింటాం కాదు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, అండ్ కందిపప్పు, చోలే, కాబూలీ చెన్న. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాజ్మాలో ఉన్న ప్రోటీన్ చికెన్లో ఉన్న ప్రోటీన్ కంటే సుపీరియర్. ఓకే. సోయాబీన్స్లో ఉన్న ప్రోటీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో గింజలు, ఇట్లాంటి గింజలు అంటాం, ఈ గింజలు అన్నిట్లోనూ ప్రోటీన్ చాలా ఉంటుంది. ఓకే. సో ఇవి తిని కూడా బాడీస్ బిల్డ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు. సో ఎవరు బాధపడక్కర్లా. ప్రోటీన్ బోత్ వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి. ఇన్ఫ్యాక్ట్ నాన్ వెజిటేరియన్స్కి నేను ఏం చెప్తానంటే అది మెజర్డ్ క్వాంటిటీలో ఇవ్వండి చికెన్ పీసెస్. ఓకే. ఓకే, ఏకి బిగిన కిలో తినేయటం కాదు, ఇన్ని పీసెస్ డిపెండింగ్ ఆన్ ద బాడీ వెయిట్. ఓకే. అండ్ ఫిష్ అండ్ చికెన్ ఆర్ బెటర్ దాన్ అదర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్. మటన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్.
ఓకే. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వన్స్ ఇన్ వైల్ తినచ్చు ఏదైనా, కానీ గ్రీక్ ఫిలాసఫర్ చెప్పినట్టు అతిగా ఏది చేసినా అది పాయిజనే. ఓకే. సో ఇలా ఎగ్ వైట్స్ మోర్ దాన్ 1 కూడా తినచ్చు పిల్లలు పర్ డే. ఎగ్ ఎల్లో డైలీ వన్స్ తినచ్చు. ఎగ్ ఎల్లోలు కంప్లీట్గా పాడేయకండి, ఎందుకంటే ఎగ్ ఎల్లోలో బయోటిన్ అని ఉంటుంది, అది వేరే దాంట్లో ఉండదు. ఓకే. సో అది మన హెయిర్కి ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యూటీకి ఏది ఇంపార్టెంట్ అనేది చెప్తేనే చిన్నపిల్లలు కూడా తింటున్నారు. మొన్న నేను ఒక చిన్న పాపని చూశాను, లైక్ షీ వాస్ కమింగ్ అండ్ ఆస్కింగ్ స్కిన్ బాగుంటానికి హెయిర్ నాది ఊడిపోతుంది, నేనేం చేయను అని అడుగుతాను. సో అందుకని చెప్తున్నాను బయోటిన్ గురించి. ఓకే. సో ఇలా ప్రోటీన్ వీటన్నిటిలోనూ ఉంటుంది. వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించుకొని, అండ్ ప్రోటీన్ రోజుకు ఒకసారి తింటే సరిపోతుంది, ఎక్కువ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు. ఇట్స్ నాట్ ట్రూ. గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుందంటే మీరు ఫైబర్ సరిపడా తినట్లా. ఫైబర్ వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో ఉంటుంది, పీచు పదార్థం. అండ్ హోల్ గ్రెయిన్స్ అంటాం, అంటే మైదా అలాంటివి తినకూడదు. హోల్ వీట్, తర్వాత ఉప్మా, బ్రౌన్ రైస్, ఎక్కువ పాలిష్ పట్టని రైస్, వీటిల్లో కూడా ఫైబర్ ఉంటుంది. సో ఇలా ఇవి అవి కలుపుకొని తినమనే పప్పన్నం అంటారు. సో ఇలా చేసేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు. రోజుకి 3 పూట్ల ప్రోటీన్ తినాలి పిల్లలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో దట్స్. మీరు ఇందాక చెప్పినట్టు కందులు, పెసలు ఇవన్నీ మనం నార్మల్గా బాయిల్ చేసి కొంతమంది పెడుతుంటారు, నానబెట్టి అట్లా. ఎట్లా అయితే బెటర్ అంటారు మేడం? అందాల్సిన పోషకాలు ఏ రకంగా అయితే బాగా అందుతాయి? ఏ రకంగా తిన్నా అందుతాయి. ఓకే. ఏ రకంగా తిన్నా అందుతాయి. కొంతమంది స్ప్రౌట్స్ అని వాటిని మొలకలు ఎత్తిచ్చి తింటారు, దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది, బాగా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఓకే. సో బట్ ప్యాలటబిలిటీ అని ఉంటుంది ఒకటి. ఇప్పుడు నాకు ఇది ఇలా తింటే బెస్ట్ అని అన్నాం అనుకో, చిల్డ్రన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఏదో రకంగా వాళ్ళ బాడీలోకి వెళ్ళేటట్టు చూడాలి, ప్యాలటబుల్ ఉండాలి. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక ఇది మంచిది అది మంచిది అని తింటారు. బట్ మీరు 6 ఏళ్ళ వాడి నోటికి ఆఫ్ కోర్స్ అలవాటు చేసేదాన్ని బట్టి చాలా ఉంటుంది. బట్ కొన్నిసార్లు అసలు తినకపోవటం కంటే కుక్ చేసుకుని తినాలి. అండ్ రాగా ఉన్న ఫుడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిల్లో అబ్జార్ప్షన్ని ఆపే సబ్స్టెన్సెస్ ఉంటాయి, కాంబినేషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి, టైమింగ్ ఆఫ్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. దీని గురించి ఐ థింక్ వీ హ్యావ్ టు డూ ఎ సెపరేట్ సెషన్. సో ఇది రాగా ఉన్నప్పుడు ఇంకొక కుక్ దాన్ని ఆపటం. ఫ్రూట్స్ మెయిన్ మీల్తో కలిపేసి తినకూడదు, ఒక 1 hour అవే తినాలి, లేకపోతే ఫ్రూట్స్లో ఉన్న మంచి అబ్జార్బ్ అవ్వదు. ఓకే. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫుడ్ బట్టి తినాల్సి ఉంటుంది, ఏ రకంగా తిన్నా మంచిదే. అండ్ రా ఫుడ్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ కుక్డ్ ఫుడ్లో డీప్ ఫ్రైయింగ్ ఎప్పుడు మంచిది కాదు. ఫ్రైస్ కంటే పులుసులు, బాయిల్డ్ థింగ్స్ బెటర్. ఓకే. సో అదే. అండ్ ప్యాలటబుల్గా కూడా ఉంటాయి. కుకింగ్ మూలన కుకింగ్ ఎందుకు చేసుకున్నాం మనం ఇనీషియల్గా ముందు నుంచి కూడా, ఎందుకంటే రుచిగా ఉంటాయని. కానీ ఆ ప్రాసెస్ అనేది మరి కొంత విటమిన్స్ అవి పోయే అవకాశం ఉన్నా లైఫ్ లాంగ్ తినడానికి ప్యాలటబుల్గా ఉండటం కూడా ఇంపార్టెంట్, పర్టికులర్లీ చిల్డ్రన్కి. అదే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. నిజంగా అసలు చాలా మందిలో కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఆఫ్టర్ కరోనా అయితే చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతున్నారు, ఏం ఫుడ్ తీసుకుంటే మేము మా పిల్లలు హెల్తీగా ఉంటాము ఏంటి అని, అలాంటి విషయాలన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.